వెట్లాండ్స్ అంటే ఏంటి, మేజర్ డెఫినేషన్ ఏముంది, ఫంక్షన్స్ ఆఫ్ వెట్లాండ్స్ ఏంటి, రామ్సార్ కన్వెన్షన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, అన్ని డీటెయిల్గా చూద్దామండి. మీకోసం అన్ని ఒక చోట పెట్టేశాను, ప్రశాంతంగా వినండి అంతే. ఓకేనా. వెట్లాండ్స్ డెఫినేషన్ ఏంటి? వెట్లాండ్స్ ఆర్ ఏరియాస్ వేర్ వాటర్ ఈస్ ద ప్రైమరీ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్ అనమాట. వాటర్ ఉండాలి, ఆ స్టాగ్నేటెడ్ కానీ ఫ్లోయింగ్ కానీ, దాని డెఫినేషన్ ఎవరు ఏం చెప్పారనే చూద్దాము. దట్ సపోర్ట్స్ ఎ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. ఓకే. నెక్స్ట్, డిఫైన్డ్ బై ద రామ్సార్ కన్వెన్షన్. రామ్సార్ కన్వెన్షన్ 1971లో జరిగింది. ఈ రామ్సార్ అనే ప్లేస్ ఒక ఇరాన్లో ఉందన్నమాట. ఇరాన్లో ఒక ప్లేస్ రామ్సార్ అనేది, ఇరాన్ కంట్రీలో రామ్సార్ అనే ప్లేస్లో 1971లో వెట్లాండ్స్ కన్వెన్షన్ జరిగింది. అందులో రామ్సార్ కన్వెన్షన్లో డెఫినేషన్ ఏమి ఇచ్చారంటే, యాజ్ ఏరియా వెట్లాండ్స్ ఆర్ నథింగ్ బట్ అన్ ఏరియాస్ ఆఫ్ మార్ష్, ఫెన్, పియట్ల్యాండ్ ఆర్ వాటర్ వెదర్ ఇట్ ఈస్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ అనమాట. న్యాచురల్గా ఫామ్ అయినా, ఆర్టిఫిషియల్గా అంటే పొలాలు కూడా అట్లాంటివి కూడా వచ్చేస్తాయి. ఆర్టిఫిషియల్ అంటే పొలం, ఆర్టిఫిషియల్ పాండే కదా. పొలం అంటే ఏంటి, వాటర్, మనం అక్కడ వాటర్ ఉండవు, మనం వాటర్ వేస్తాం కదా. ఓకే. దేనికోసము, పంట పండియడం కోసం వేస్తాం కదా. ఓకే. నెక్స్ట్, స్టాటిక్ ఆర్ ఫ్లోయింగ్. నిలకడ ఉన్న వాటర్ అయినా, వెళుతూ ఉన్న వాటర్ అయినా, ఫ్లోయింగ్ ఉన్న వాటర్ అయినా. ఫ్రెష్, వెదర్ ఫ్రెష్ ఆర్ బ్రాకిష్ వాటర్, ఫ్రెష్ వాటర్ అయినా, సాల్టిష్ ఆర్ బ్రాకిష్ వాటర్ అయినా. వేర్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడే క్వశ్చన్ పడుతుంది. వేర్ డెప్త్ డస్ నాట్ ఎక్సీడ్ 6 meters అట్ లో టైడ్. లో టైడ్ అండి, ప్రవాహం, గాలి, సముద్రంలో టైడ్స్ వస్తుంటాయి కదా, అలలు. ఆ అలలు చిన్న లో టైడ్ వచ్చినప్పుడు ఆ డెప్త్ ఏదైతే ఉంటుందో 6 meters కంటే కింద ఉండకూడదు అనమాట. 6 meters కంటే కింద ఉంటే ఏమైపోతుంది, అది వెట్లాండ్స్ కిందకి రాదు. అది చెప్తున్నాము. ఓకే. కీ, ఇది గుర్తుపెట్టుకోండి వర్డ్. ఫంక్షన్స్ ఆఫ్ వెట్లాండ్స్ ఏముంటాయి? హైడ్రాలజికల్ రోల్ ఉంటుంది, స్టోర్ రెయిన్ అండ్ ఫ్లడ్ వాటర్, రీఛార్జ్ గ్రౌండ్ వాటర్, మెయింటైన్ స్ట్రీమ్ ఫ్లో ఇన్ డ్రై పీరియడ్స్ అని చెప్తున్నాం. పొల్యూషన్ కంట్రోల్లో వర్క్ చేస్తుంది. కార్బన్ సింక్ లాగా పనిచేస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. కీవర్డ్ ఏంటి? కీవర్డ్ ఏమైనా ఉంటే నేను హైలైట్ చేస్తాను, మీరు ప్రశాంతంగా వినండి. కార్బన్ సింక్ లాగా పనిచేస్తుంది అంటే, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేస్తుంది అనమాట. స్టోర్ కార్బన్ అండ్ మిటిగేట్ సిక్వెస్ట్రేషన్, కార్బన్ ని సిక్వెస్ట్రేట్ చేసి పెట్టుకుంటుంది తన దగ్గర, స్టోర్ చేసి వెట్లాండ్స్. ఎందుకు? దానివల్ల ఏమవుతుంది, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కువ, కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళదు. దానివల్ల ఏమవుతుంది, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ తగ్గుతుంది. ఓకేనా. ఫ్లడ్ బఫర్ అంటే ఎందుకు ఫ్లడ్ బఫర్ అంటున్నామంటే, వాటర్ ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోయినప్పుడు, ఏదైనా గేట్స్ ఓపెన్ చేశారు, వినింటారు మీరు, ఏదైనా గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ చాలా, ఆ కెనాల్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఎక్కువ అయినప్పుడు ఇది ఏం చేస్తుందంటే, వెట్లాండ్స్ ఏం చేస్తాయంటే ఆ వాటర్ని కొంచెం స్టోర్ చేసుకుంటుంది. దానివల్ల ఫ్లడ్ బఫర్ వేరే ఏరియాస్కి స్ప్రెడ్ అవ్వకుండా కూడా కాపాడుతుంది అన్నమాట. స్లో డౌన్ ఫ్లడ్ వాటర్స్, ప్రివెంట్ వాటర్ లాంగ్. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ లా కూడా వర్క్ చేస్తాయి ఇవి. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి కమెంట్ చేయండి మీరు. ఓకే. ఇట్లా